హీరోల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క సినిమా హిట్ అయినా సరే రెమ్యునరేషన్ భారీగా పెంచుతారు. అలానే వరుసగా హిట్ సినిమాలు వస్తే కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటారు. ఇవి కాక యాడ్స్, గెస్ట్ రోల్స్ వంటివి చేస్తూ భారీగానే సంపాదిస్తారు. ఇక టాప్ హీరో పొజిషన్కు చేరుకుంటూ గరిష్టంగా 100 కోట్ల రూపాయల వరకు కూడా పారితోషికం తీసుకుంటున్నారు. ఇక సౌత్లో అయితే 50 నుంచి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటారు చిరంజీవి, రజనీకాంత్, విజయ్, మహేష్ బాబు. వీరు ఒక్కో సినిమాకు 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరి దక్షిణాదిలో అత్యంత సంపన్న హీరో ఎవరు అని ఆరా తీస్తే షాకింగ్ రిజల్ట్ వచ్చింది. సౌత్ రిచెస్ట్ హీరో చిరునో, రజనీకాంత్ అనుకుంటే పొరపడినట్లే. మరి ఎవరంటే ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే తెరకెక్కుతున్నాయి, ఇండియా వైడ్గా విడుదలవుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, త్రిపుర లాంటి సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే. ఒకప్పుడు కేవలం సౌత్కే పరిమితమైన నటీనటులు పాన్ ఇండియా సినిమాల వల్ల దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన జైలర్ సినిమాకు రజనీకాంత్ ఏకంగా 110 కోట్లు తీసుకోగా, లియో సినిమా కోసం విజయ్ 130 కోట్ల రూపాయలు, భారతీయుడు 2 చిత్రానికి కమల్ ఏకంగా 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సినీ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు అయితే 50 నుంచి 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలో టాప్ రిచెస్ట్ యాక్టర్ ఎవరు అనే దాని గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ను బట్టి చిరంజీవో, రజనీకాంతో, విజయో, మహేష్ బాబునో అనుకుంటారు కదా, వారెవరూ కాదు. మరి ఎవరు అంటే ఆయనే అక్కినేని హీరో నాగార్జున. అవును, సౌత్లో రిచెస్ట్ హీరో నాగార్జుననే. ఆయన భార్య అమల, పెద్ద కుమారుడు నాగ చైతన్య, చిన్న కుమారుడు అఖిల్ సైతం నటీనటులుగా సంపాదిస్తూనే ఉన్నారు. దీనికి తోడు అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు వారు మరికొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. దీంతో అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ దాదాపు 3010 కోట్లుగా ఉంటుందని జీక్యూ నివేదిక వెల్లడించింది. 60 ఏళ్లు పైబడినా సరే నాగార్జున కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. అలానే బిగ్ బాస్ వంటి షోకు హోస్ట్గా కూడా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక నాగార్జున సినీ కెరియర్ విషయానికి వస్తే దాదాపు 30 ఏళ్ల సినీ కెరియర్లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటుగా ఆయన రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణం, ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. ఇక నాగార్జునకు హైదరాబాద్లో 45 కోట్ల విలువైన బంగళా, ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నారు. సౌత్ ఇండియాలో నాగార్జున తర్వాత అత్యంత ధనవంతుడైన నటుడిగా దగ్గుపాటి వెంకటేష్ నిలిచారు. ఆయన ఆస్తి విలువ 2200 కోట్లుగా అంచనా వేయబడింది. 1650 కోట్ల ఆస్తులతో తెలుగు మెగాస్టార్ చిరంజీవి 3వ స్థానంలో ఉన్నారు. ఇక 1370 కోట్ల ఆస్తులతో రామ్ చరణ్ 4వ స్థానంలో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా